నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో అదనపు అంగన్వాడీ భవనం ప్రహరీగోడ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలు విచ్చేశారు. వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ప్రహరీగోడ శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతన అంగన్వాడీ భవనాన్ని జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనం అరుణమ్మ మాట్లాడుతూ చింతారెడ్డిపాలెంలో చిన్నారుల కోసం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు లేనివేళ అధికారం, ప్రతిపక్షమని తేడా లేకుండా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కృషితో అంగన్వాడీ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చింతారెడ్డిపాలెం గ్రామానికి అంగన్వాడీ భవనం ఇంత చక్కగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి కారణం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ అని కొనియాడారు. చింతారెడ్డిపాలెం గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆనం అరుణమ్మతో పాటు ప్రతిపక్ష పార్టీల ప్రతి సూచనలను పరిగణలోనికి తీసుకుంటామని చెప్పారు. నూతన అంగన్వాడీ ప్రారంభోత్సవం మన ఊరి పిల్లలకి, వారి తల్లిదండ్రులకి నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రారంభోత్సవం చేయటం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా ఊరికి అంగన్వాడీ భవనం కావాలంటే వాళ్ళు వెంటనే 16 లక్షలు నాకు మా ఊరికి కావాలని అడగంగానే వెంటనే వాళ్ళు 16 లక్షల రూపాయలు సహాయం చేసినారు. అలాగే ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఈ భవనానికి టాయిలెట్స్ లేవని చెప్పంగానే మేము జిల్లా ప్రజా పరిషత్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ అంగన్వాడీ భవనం మన పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాగే మన 26 లక్షలు పెట్టి అంగన్వాడీ భవనం మన శాసనసభ్యులు గారి చేతుల మీదుగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గ్రామానికి ఏమైనా అవసరమైతే నేను సహాయపడతానని మనవి చేస్తున్నాను. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ మా అక్క ఆనం అరుణమ్మ గారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది అంగన్వాడీ బిల్డింగ్ ఈ గ్రామంలో ఇంత సుందరంగా, ఇంత అందంగా ప్రజలకు మేలు చేసే రీతిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఆనం అరుణమ్మ గారు. ఆనాడు వారు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర 16 లక్షల రూపాయలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గ్రాంట్లో ఒక 10 లక్షల రూపాయలు, మొత్తం 26 లక్షల రూపాయలు ఒక చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ని చింతారెడ్డిపాలెం గ్రామానికి శాశ్వతంగా అందజేసినటువంటి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అందుకే ఇది వారి కష్టంతో వచ్చినటువంటి బిల్డింగ్ కాబట్టి వారి చేతే ప్రారంభించాలని నేను అక్కకు ఫోన్ చేసి మీరు వచ్చి మీ చేత్తో చేస్తే బాగుంటుంది అక్క అంటే వారు కూడా మంచి మనసుతో అంగీకరించి రావటం జరిగింది. వచ్చిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. నా ఉద్దేశం ఒకటే, రాజకీయాల్లో భేదాలు, విభేదాలు, జెండాలు, అజెండాలు ఎన్నికల వేళ మాత్రమే. ఎన్నికలు లేనప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారం, ప్రతిపక్షం, వివిధ రాజకీయ పక్షాలు అందరం ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ముందుకు సాగాల. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజకీయ వాదాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా అరుణమ్మ గారు మరో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికే గతంలో ఇక్కడ లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, కానీ గ్రామస్తులు అది సరిపోదు, మరో 40 లక్షల రూపాయలు కావాలని అడిగారు. ఆ యొక్క నిధులు వచ్చిన వెంటనే వీలైనంత త్వరలోనే దానికి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పని మాట ఇస్తూ, అది కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అరుణమ్మ గారి కోరిక. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల 3వ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ యొక్క 15 నెలల కాలంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఏదైతే ఈ యొక్క గ్రామంలో డివిజన్ మొత్తం కాదు, ఒక్క చింతారెడ్డిపాలెం గ్రామంలోనే 1,01,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోవడం జరిగింది.
మరో 19 లక్షల అభివృద్ధి పనులు ప్రాసెస్లో ఉన్నాయి. ఇది కాకుండా మరో 40 లక్షల రూపాయల నిధులు కూడా అవసరం అని చెప్పి గ్రామస్తులు కూడా అడిగి ఉన్నారు. దాన్ని కూడా ఒక 3 నెలల లోపు ఆ 40 లక్షల రూపాయలు కూడా చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న కాలువలు వాటికి కూడా శాంక్షన్ చేసి ఇస్తానని, ఇంకా కూడా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా అరుణమ్మ గారే కాకుండా ఈ యొక్క గ్రామవాసిగా అరుణమ్మ గారికి కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. అక్కడ కూడా అడగటం జరిగింది. ఎక్కడైనా సరే ఈ గ్రామానికి సంబంధించి కానీ ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీకు ఎక్కడ ఏ సూచనలు చేసినా ఆ సూచనలని పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకుంటారని చెప్పిన మాట ఇస్తూ, మరోసారి చింతారెడ్డిపాలెం గ్రామానికి ఇంత చక్కటి అంగన్వాడీ బిల్డింగ్ అందజేసి ఎంతో శ్రమకు వచ్చినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.